హాయ్ అండి. ఏంటిది పప్పా? లేకపోతే సాంబారా? పప్పయితే ఇంత పల్చగా ఉంది. మరి పోనీ సాంబార్ అనుకుంటే అందులో ఎలాంటి వెజిటబుల్స్ లేవు. మరి ఏంటిది అనుకుంటున్నారా? ఇది కట్టుచారండి. దీన్ని మేము కట్టుచారు అంటాము. ఈ కట్టుచారు చాలా బావుంటుందండి టేస్ట్. మరి ఎలా చేయాలో మీకు చెప్తాను. ఇందులోకి ఎల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు అండ్ కందిపప్పు ఇవే ఇంగ్రీడియంట్స్ అండి. ముందుగా 1½ కప్ కందిపప్పుని కుక్కర్లో వాటర్తో వాష్ చేసి 5 విజిల్స్ వచ్చేంత వరకు స్టవ్ మీద పెట్టి ఉడకపెట్టండి. తర్వాత విజిల్ చల్లారాక ఒక పప్పు గుత్తి తీసుకొని ఆ కందిపప్పును మొత్తం మెత్తగా స్మాష్ చేసుకోండి. స్మాష్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ పడుతుందండి. ఈ కట్టుచారుకి ఎక్కువ ఆయిల్ కూడా అవసరం ఉండదు. ఒక 1 టీ స్పూన్ అయినా సరిపోతుంది. తర్వాత ఆయిల్ హీట్ ఎక్కాక అందులో జీలకర్ర, ఆవాలు వేసి అవి చిటపటలాడాక ముందుగా మనము తీసి పెట్టుకున్న ఎల్లిపాయలు ఉన్నాయి కదండి, అవి కచ్చాపచ్చగా దంచి అందులో వేయండి. అందులో వేసాక మనం తీసుకున్న 2 పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసి అందులో వేసేయాలి. ఆ పోపులో వేసాక మనం తీసుకున్న కొత్తిమీర, కరివేపాకు కూడా సన్నగా చాప్ చేసి వాటర్లో వాష్ చేసి ఈ పోపులో వేసి మిక్స్ చేయండి. కొద్దిగా పసుపు వేసి అంతా ఒకసారి మిక్స్ చేయాలి. అంతే అండి, పోపులో ఇంకేం అవసరం ఉండదు. అండ్ తర్వాత మనం ముందుగా తీసుకున్న పప్పులో కొద్దిగా వాటర్, ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ పోసి మళ్ళీ పప్పు గుత్తితో ఒకసారి ఇలా మిక్స్ చేసి స్మూత్ కన్సిస్టెన్సీ అనేది వస్తుందండి. మరీ వాటర్ ఎక్కువ పోయకండి, పల్చగా ఉంటే కూడా టేస్ట్ బాగుండదు. జస్ట్ సాంబార్ కన్సిస్టెన్సీ లాగా ఉంటే సరిపోతుంది. చూడండి, నేను కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను. ఇలా సాంబార్ కన్సిస్టెన్సీ లాగా ఉంటే సరిపోతుంది. అండ్ ఇందులో ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ కూడా కొద్దిగానే పడుతుంది. ఇందులో ఎలాంటి బెల్లం, చక్కెర ఏం వేయొద్దండి. ఎందుకంటే మనం ఇందులోకి పులుపు ఐటమ్స్ లైక్ చింతపండు, టమాటా ఏది వేయలేం కాబట్టి ఇందులో ఏం వేసే అవసరం లేదు. కొద్దిగా ధనియాల పొడి ఒకటి వేసుకొని ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోండి. అంతే అండి, ఇందులో ఇంక ఎలాంటి ఐటమ్స్ వేయము. ఇది బాగా మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా మరగపెట్టుకోండి. బేసిక్గా ఈ కట్టుచారు అనేది మేము సంతోషమాత వ్రతంలో ఉన్నప్పుడు మనం ఎలాంటి పులుపు ఐటమ్స్ తినం కాబట్టి ఆ టైంలో ఇలాంటి కట్టుచారు చేసుకుంటే కొద్దిగా ప్రోటీన్ ఫుడ్ లాగా ఉంటుందండి. కొంచెం ఎనర్జీ ఇస్తుంది మనకి. ఇది తింటే చాలా బాగుంటుంది వేడి వేడి రైస్లో. అండ్ ఇది చిన్నపిల్లలకు కూడా ఇష్టంగా తింటారండి. అండ్ మరి 1½ ఇయర్ బేబీస్కి ఎలా పెట్టాలనుకుంటే సేమ్ ప్రాసెస్లో చేసుకోండి. జస్ట్ ఒక మిరపకాయలు ఒకటి అవాయిడ్ చేయండి. ఎందుకంటే కారంగా ఉంటే పిల్లలు తినలేరు కాబట్టి. అలా పిల్లలకు కూడా పెట్టొచ్చండి. మంచి ప్రోటీన్ ఫుడ్. ఇది బాగా మరిగాక ఇలా పొయ్యి మీద స్టవ్ మీద బాగా మరిగాక ఇప్పుడు ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. అంతేనండి, కట్టుచారు రెడీ. ఇది వేడి వేడి రైస్లో చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ఈ కట్టుచారు రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో నాకు కమెంట్ చేయండి. మీకు కానీ నా రెసిపీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.